అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? చిన్న హోల్స్ వేసి కెమెరాతో చేస్తారు, కడుపు పని చేస్తారు. దీంట్లో మనం కొవ్వు తీయం. సో మనం చేసే సర్జరీ 1 అవర్ అయినా కూడా నెక్స్ట్ 6 to 8 months లో గ్రాడ్యువల్ గా స్లోగా తగ్గుతారు అనమాట. అభిరామ్ మీరు ఇంతకుముందు ఎన్ని కేజెస్ ఉన్నారు? 180. 180. ఇప్పుడు ఎన్ని కేజెస్? ఇప్పుడు 100 ఉంది. ఆయాసం కానీ, లేజినెస్ కానీ, రకరకాల రోగాలు ఒబెసిటీలో కామనే కదా. ఇవి తగ్గే అవకాశం ఉందంటారా? లేకపోతే బేరియాట్రిక్ సర్జరీకి ముందు పేరు మెటబాలిక్ సర్జరీ. ఓకే. అంటే ఒబెసిటీ మాత్రమే కాదు, కొవ్వు మాత్రమే కాదు, వెయిట్ మాత్రమే కాదు, దాంతో అసోసియేట్ షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ. ఒకసారి ఏదైతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారో దాని తర్వాత మళ్ళీ ఏమైనా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుందా? లైఫ్ లాంగ్ అలానే ఒకసారి చేయించుకున్న తర్వాత దాని రిజల్టే లైఫ్ లాంగ్ ఉంటుందా అసలుకి? చాలా వరకు అంటే బైపాస్లో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. బైపాస్లో పెరిగే ఛాన్సెస్ తక్కువ, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ తక్కువ. అట్లా ఏమవుతుందంటే ఇంకొకటి, మనం ఎంత సర్జరీ చేసినా పేషెంట్ సైడ్ నుంచి కొంచెం పేషెంట్ డిసిప్లిన్ ఉండాలి. అంటే బట్ ఇది అయిన తర్వాత రిజల్ట్ వెంటనే కనిపించిందా ఇవన్నీ తగ్గటం? లేకపోతే సర్జరీ అయ్యాక 2 monthsకే చాలా వరకు ఫ్రీ. ఓకే. నేను ఒక 20 daysలోనే ఒక 10 kgs తగ్గాను. దీనికి ఎలా ఇన్సూరెన్స్ వస్తుందా? ఇన్సూరెన్స్ వస్తుందండి. ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. 2-3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సార్ ఇప్పుడు చేయించుకున్న తర్వాత ఇప్పుడు బిఫోర్ షుగర్ ఉంది, బీపీ ఉంది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీ షుగర్ని తగ్గించేస్తుంది, మీ బీపీని తగ్గించేస్తుంది, మీ కొలెస్ట్రాల్స్ని తగ్గించేస్తుంది సర్జరీ. ఇప్పుడు చాలా మంది ఒబెసిటీ ఉండటం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ భయంకరంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీకి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఒకవేళ వెయిట్ లాసే రీజన్ ఉంటే డెఫినెట్గా మీకు బెటర్ అయిపోతుంది. అట్లా 4 members అలా న్యాచురల్ కన్సీవ్ అయ్యారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో బేరియాట్రిక్ చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి దీని మీద, బట్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా అయితే చాలా మంది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది బేరియాట్రిక్. అంటే మనం కొవ్వుని తీసేపించుకోవాలి. కొవ్వుని తీసేపించుకుంటే హెల్దీగా ఉంటామా, ఉండగలమా, అండ్ ఒకసారి తీసేపించుకుంటే మళ్ళీ లావ్ అవుతామా, మళ్ళీ అదే మనకు మెయింటైన్ అవుతుందా, స్టేబుల్ ఉంటుందా, అసలు ఈ చికిత్స వల్ల ప్రాణాలు పోతాయంట కదా. ఇలాంటివి ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. బట్ వీటన్నిటికి చెక్ పెట్టడానికి మనతో పాటు ఉన్నారు బేరియాట్రిక్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మొయినుద్దీన్ గారు. మొయినుద్దీన్ గారు నమస్తే. సో మీ వీడియోస్ చాలా చూసాము అండ్ చాలా మంది క్లయింట్స్ చాలా అంటే చాలా పాజిటివ్గా పెట్టారు. రేటింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి సార్. ఒకప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా మంది చేయించుకునేవాళ్ళు. బట్ తెలుసో తెలియకుండా కొంతమంది, అంటే డాక్టర్స్ వల్ల నేను చెప్పను కానీ, అండ్ వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ సరిగా తీసుకోకో, లేకపోతే సర్జరీలో ఏదన్నా డిఫరెన్సెస్ వచ్చో, లేకపోతే వేరే వేరే హెల్త్ రీజన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ మాట్లాడుకోరు కదా. ఓన్లీ ఇది చేయించుకున్నారు, చనిపోయారు. ఇదొక్కటే జనానికి తెలిసింది. అండ్ దీనివల్ల భయం కూడా బాగా పెరిగింది. అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, ఎప్పుడు చేయించుకోవచ్చు, చేయించుకునే ముందు మనం డైట్ ఫాలో అయ్యి తగ్గితే ప్రాబ్లం ఉండదు, లేకపోతే డైట్ ఫాలో అయినా తగ్గకపోతేనే వెళ్తారా నెక్స్ట్ ప్రొసీజర్కి, ఏంటి అసలు? చాలా మందికి చాలా క్వశ్చన్స్ చాలా ఉండిపోయినాయి మైండ్లో. బేసిక్గా అందరికి తెలియాల్సిన విషయం ఏమంటే బేరియాట్రిక్ అసలు అంటే ఏంది, బేరియాట్రిక్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? బారోస్ అనే వర్డ్ నుంచి బేరియాట్రిక్ వచ్చింది. బారోస్ అంటే ఓవర్ వెయిట్, సర్జరీ డన్ టు ట్రీట్ ఓవర్ వెయిట్ కాబట్టి బేరియాట్రిక్ సర్జరీ. ఓకే. బేరియాట్రిక్లోనే బారోస్ ఉంది కదా, ఆ సర్జరీ ఓవర్ వెయిట్ తగ్గించడానికి చేస్తున్నాం కాబట్టి దాన్ని బేరియాట్రిక్ సర్జరీ అన్నారు. యాక్చువల్లీ మీరు చెప్పారు కదా కోర్స్ తీసేస్తారు కదా, అట్లా కాదు. Yes. సర్జరీ అలా చేయరండి. చిన్న హోల్స్ వేసి కెమెరాతో చేస్తారు, కడుపు పని చేస్తారు. ఓకే. దీంట్లో మనం కొవ్వు తీయం, చిన్న హోల్స్ వేసి కెమెరాతో చేస్తాం. బేసిక్లీ ఏం చేస్తామంటే స్టమక్ సైజ్ని తగ్గించేస్తాం, చిన్నగా చేసి ఇంటెస్టైన్తో జాయిన్ చేస్తాం. ఓకే. దాన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు. ఎలా మన హార్ట్ బైపాస్ చేస్తున్నామో అట్లా గ్యాస్ట్రిక్ బైపాస్, చిన్న కీ హోల్ సర్జరీ అనమాట ఇది. సో ఈ సర్జరీలో మనం కొవ్వు తీసేది ఏం లేదు కాబట్టి మనం ఇంటెస్టైన్ని రీరూట్ చేస్తాం. మన తినే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి మన క్వాంటిటీ తగ్గుతుంది. ఇంతకుముందు మీరు ఎంత తిన్నా కూడా ఫుల్ అనిపించేది కాదు, ఇప్పుడు కొంచెం తిన్నా ఫుల్ అనిపిస్తుంది. ఓకే. అంటే మీ హంగర్ తగ్గిపోతుంది, మీ అంతే. క్రేవింగ్స్ ఓకే. అది తగ్గుతుంది. ఇంకొకటి ఏమంటే, ఇంకో కారణం ఏమంటే సర్జరీ చేసిన తర్వాత మీ బేసల్ మెటబాలిక్ రేట్ పెరిగిపోతుంది. కొవ్వు అన్ని చోట్ల నుంచి కరిగి అదంతా కదే మోషన్ త్రూ వస్తుంది, మనం తీసేదేం లేదు. సో మనం చేసే సర్జరీ 1 hour అయినా కూడా నెక్స్ట్ 6 to 8 months లో గ్రాడ్యువల్గా స్లోగా తగ్గుతారనమాట. ఇలా సడన్గా తగ్గరు, మనం లోపల పోయి బయటకు వస్తానే సన్నగా అయిపోరు. ఓకే. సర్జరీ చేస్తారు అప్పుడే తగ్గరు, వితిన్ 8 to 10 months లో తగ్గుతారు అనమాట. చాలా బాగా చెప్పారు ప్రొసీజర్. నేను ఏదో ఇంత పొడుగుంటుందేమో అర్థం చేసుకోవడం ఎలా ఎలా అలా నాకే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు పక్కన ఉన్నారు కదా ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి మీ దగ్గరే సర్జరీ చేయించుకున్నారనమాట.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుడ్ నేమ్ ఏంటి? అభిరామ్. అభిరామ్. అభిరామ్ మీరు ఇంతకుముందు ఎన్ని కేజెస్ ఉన్నారు? 180. 180. ఇప్పుడు ఎన్ని కేజెస్? ఇప్పుడు 100 ఉన్నాం. 80 కేజీల దగ్గర. ఎలా తెలుసుకున్నారు డాక్టర్ గారి గురించి, ఆయన చేసే ట్రీట్మెంట్ గురించి? మనకి ఒకళ్ళు బళ్ళారిలో కాజా అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయించుకున్నారు. ఓకే. తన నుంచి మనకు చెప్పారు. మ్మ్. నేను డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయించుకున్నాను. మ్మ్. ఏది ప్రాబ్లం లేదు. భయం అనిపించిందా ఫస్ట్ వెళ్ళేటప్పుడు? అంటే నేను ఫస్ట్లో ఇంట్రోలో చెప్పాను కదా, చాలా అపోహలు ఇలానే ఉన్నాయి ప్రజల్లో. ఈవెన్ చదువుకున్న వాళ్ళకే ఉన్నాయి, చదువు లేని వాళ్ళకి కూడా ఉన్నాయి. నీకేమనిపించింది వెళ్ళినప్పుడు? భయం అనిపించింది ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు, కానీ ఆపరేషన్ తర్వాత ఏం భయం లేదు. ఓకే. అంటే కొత్తగా అనిపించింది. వాటర్ తర్వాత సర్జరీ తర్వాత వాటర్ ఇస్తే ఇంతే వెళ్ళేది, 60 ml 40 ml అట్లా వెళ్ళేది అంతే. ఇంకా ఎక్కువ తాగడానికి అయ్యేది కాదు. ఓకే. అది 1 month వరకు లిక్విడ్ డైట్. తర్వాత నార్మల్గా ఒక ఇడ్లీ తింటే ఫుల్ అయిపోతుంది ఒక 3-4 months. ఓకే. 3 months దాకా ఉంటుంది అలాగా. కానీ నాకు ఇంతకు ముందు సర్జరీకి ముందు కొంచెం ఆయాసం, తర్వాత ఎక్కువ ఏం పని చేయాలనిపించేది కాదు ఇది ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. కానీ నా ఏజ్ చిన్నది కదా, 24 అంతే నాకు ఏజ్. అప్పుడు లేజినెస్ ఎక్కువ అనిపించేది కాదు, కానీ పని చేయడానికి వెళ్ళాలంటే వెళ్దాంలే, కొంచెంసేపు నాకు చూద్దాంలే అనిపించేది. బద్ధకం ఎక్కువ. తర్వాత సర్జరీ తర్వాత ఒక 1 month 2 months ఇబ్బంది అంటే ఏముండదు, ఇదే తినడానికి కొత్తగా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఉంటుంది, కానీ రెస్ట్ కూడా ఏం అవసరం లేదు. సర్జరీ చేయించుకున్నాక నేను 2 daysలో డిశ్చార్జ్ అయిపోయాను. మరుసటి రోజే నేనే నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి. ఓకే. నాకు ఏది ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా కూడా 1.5 year అయింది. ఓకే. ఏది కూడా ఇబ్బంది లేదు. కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది లేదు అస్సలు. సో డాక్టర్ గారు, ఆ అబ్బాయి చెప్పినట్టు చాలా మందికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవటం వల్ల కొవ్వు మాత్రమే కరిగించి మనం తగ్గుతాం, అంతవరకే ఇదే కదా ప్రొసీజర్ అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ ఒబిసిటీ వల్ల మనం చేయించుకోవటం వల్ల చాలా మిగతా ఏవైతే ఉంటాయో మనకి డయాబెటిక్ కానీ, లేకపోతే ఆయాసం కానీ, లేజినెస్ కానీ, రకరకాల రోగాలు ఒబిసిటీలో కామనే కదా, ఇవి తగ్గే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది, ఇంట్లో ముద్దు పేరు ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీకి ముద్దు పేరు మెటబాలిక్ సర్జరీ. ఓకే. అంటే ఒబిసిటీ మాత్రమే కాదు, కొవ్వు మాత్రమే కాదు, వెయిట్ మాత్రమే కాదు, దాంతో అసోసియేట్ షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్నోరింగ్ ఎక్కువ గొరక పెడుతుంటారు రాత్రిపూట, అది తగ్గిపోతుంది. నీ పెయిన్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది వెయిట్ లాస్ వల్ల. ఇంకొకటి పీసీఓడి బెటర్ అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ బెటర్ అవుతుంది. వెయిట్ వల్ల ఒబిసిటీ ఇన్ఫర్టిలిటీ ఉంది, అది క్యూర్ అవుతుంది. ఇంకొకటి చాలా వరకు మేము వచ్చే పేషెంట్స్కి ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఆపేస్తాం స్లోగా. ఈవెన్ షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్, మోకాలు నొప్పులు తీసుకునే ట్యాబ్లెట్స్ కూడా క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఆయాసం ఉంటుంది, అది తగ్గిపోతుంది. చాలా వరకు మా దగ్గర పేషెంట్ ఆస్తమాతో వస్తారు, చాలా లావు ఉండి ఆస్తమాతో, అది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. ఇన్హేలర్స్ వాడే క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇలా దాంతోపాటు తగ్గుతుంది. కాబట్టి దీన్ని మెటబాలిక్ సర్జరీ అని కూడా అన్నారు. సో బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ అంటారు. మెటబాలిక్ అంటే మెటబాలిజంనే బెటర్ చేస్తుంది. ఇప్పుడు మీరు స్కాన్ చేస్తారనుకోండి, మీ కడుపులో ఫ్యాటీ లివర్ అని వస్తుంది, భయపడతారు ఏంది ఫ్యాటీ లివర్ ఏందని. ఈ ఫ్యాటీ లివర్ లివర్ డ్యామేజ్ అయ్యేది ఫ్యూచర్లో. ఓకే. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మెల్లగా లివర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అయితే ఈ ఫ్యాటీ లివర్ నార్మల్ అయిపోతుంది. లివర్ మెల్లగా వెయిట్ లాస్ ఎట్లా అవుతుందో ఫ్యాట్ నుంచి, లివర్ నుంచి కూడా ఫ్యాట్ తగ్గి ఫ్యాటీ లివర్ బెటర్ అవుతుంది. ఇలా చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయండి సర్జరీ వల్ల. దాని మెటబాలిక్ సర్జరీ అని కూడా అన్నారు. ఓకే. సో బ్రదర్, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒక్కసారి ఇక్కడ నిలబడితే డాక్టర్ గారు ఒకసారి లైవ్లో చూపించగలరా? అంటే చాలా మందికి తెలియదు అసలు ఈ సర్జరీ ఎలా చేస్తారు. ముఖ్యంగా అయితే అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ కాబట్టి మీరైతే దాన్ని చాలా క్లుప్తంగా చెప్పగలరు వాళ్ళకి అర్థమయ్యేటట్లు. ఒకసారి ప్లీజ్. ఈ ఒబిసిటీ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు అసలు. ఎంతమందిలో అంటే లేడీస్ అని లేదు, జెండర్, ఇద్దరికి జెండర్ డిఫరెన్స్ లేకుండా పెరిగిపోతున్నారు. అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు ఏదైతే డైట్ ఫాలో అవుతున్నారో దానివల్ల మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, తప్పనిసరిగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్ అని కూడా మనకు చాలా మంది చెప్పారు. దానివల్ల లివర్ డ్యామేజ్ అని, కిడ్నీస్ పోవటం అని, ఇలాంటి చాలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలా మందికి. ఇదే కాకుండా అసలుకి దీన్ని మనం ఒకసారి పరిష్కరించుకుంటే మళ్ళీ వెయిట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. కాబట్టి ఒకసారి ఎలా చేస్తారు ఒకసారి ప్లీజ్. ఇప్పుడు చూడండి, సర్జరీ అంటే చాలా మంది ఇట్లా కోసేస్తారేమో అనుకుంటారు. ఎక్కడ చూడండి, చిన్న హోల్స్ వేసాం, ఇదొకటి, 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 కానీ ఎక్కడ కనపడుతుంది అంటే ఇది కూడా ఎట్లా అంటే అది స్కిన్ రియాక్షన్ బట్టి. మీరు ఎక్కువ ఫేర్గా ఉన్నారనుకోండి, ఆ స్కిన్ రియాక్షన్స్ కూడా ఉండవు.
చాలా మంది సెలబ్రిటీస్ మీరు చూస్తుంటారు సడన్ గా డిసపియర్ 6 months తగ్గిపోయి వచ్చేస్తారు అవును ఈ సర్జరీ చేసుకుంటారు అనమాట. సో చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సే డైట్ ఎక్సర్సైజ్ అని, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్లాంటి చిన్న హోల్స్ వేస్తారు. ఎక్కడ చూసారు కదా అంటే ఇప్పుడు ఇంత పెద్ద అబ్డామన్ లో ఒకసారి చూపించు. ఇప్పుడు ఎక్కడైతే హోల్స్ వేస్తున్నారో అవును ఇప్పుడు ఈ హోల్స్ దగ్గర నుంచి మీరు ఏదైతే ఈ- బ్యాడ్ అట్లా కాదు కొలెస్ట్రాల్ థీమ్ అదే చెప్పింది. ఈ చిన్న హోల్స్ నుంచి కెమెరాస్ వేస్తాం లోపల, ఓకే కెమెరాతో చేస్తాం, టీవీలో చూసి కెమెరాతో సర్జరీ చేస్తాం. ఓకే ఈ హోల్స్ వేసి కెమెరాతో సర్జరీ చేస్తాం. ఓకే అందుకే దాన్ని లాప్రోస్కోపీ సర్జరీ అన్నారు. ఇదే లాప్రోస్కోపీ సర్జరీ అంటే ఓకే లోపలికి మనం కెమెరాస్ తో వెళ్తాం దాంతో సర్జరీ చేస్తాం. ఎందుకంటే దాని మా ట్రైనింగ్ ఉంది కాబట్టి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి, నేను బెల్జియంలో, తైవాన్లో, కొరియా, బాంబే ఇన్ని ప్లేస్లో ట్రైన్ అయినా అనమాట. ఓకే ఐ కెన్ డూ దిస్ వెల్. ఓకే దీంట్లో ట్రైనింగ్ ఉంది మాకు. ఏ సర్జరీ కూడా ఇప్పుడు ఈ చేసే ఏ సర్జరీ, ఇప్పుడు గాల్బర్డర్ స్టోన్ ఉంది, హెర్నియా ఉంది, ఏ యుట్రస్ ఏదన్నా ఉంది, కోలాన్ సర్జరీ ఏదన్నా లాప్రోస్కోపీతో చేయొచ్చు ఈ కాలంలో. ఓకే ఎవరు కోసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ ఎవాల్వ్ అయిపోయింది. ఆ కాలంలో కోర్స్ చేసే స్టిచెస్ వేయడము, స్టిచెస్ హీల్ అవ్వడం ఆ కాన్సెప్టే లేదు. ఇప్పుడు కూడా కోచ్ చేస్తున్నారు. లేదు లాప్రోస్కోపీ చేస్తున్నారు. కొన్ని చేస్తే చేసి ఉండొచ్చు, లాప్రోస్కోపీతో చేయొచ్చు ఈ సర్జరీని. అట్లా ఏం కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఏ సర్జరీ అయినా కూడా. ఓకే ఇప్పుడు హోల్స్ పెట్టి కెమెరాస్ తో మీరు లోపల ఎక్కడెక్కడ ఉందో అవును. ఇప్పుడు గ్రాడ్యువల్ గా అది ఎప్పుడు ఫ్యాట్ మనకి అంటే ఇప్పుడు నేను సర్జరీ చేస్తాను కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇతను ఇంత తింటున్నాడు అనమాట, ఇప్పుడు 20% తింటాడు ఓకే తినే కెపాసిటీ, ఇంటెస్టైన్తో జాయిన్ చేస్తాను. ఇంతకుముందు ఒక ఊరికి మెయిన్ రూట్ ఉంటుంది, బైపాస్ ఉంటుంది. నేను బైపాస్ చేశాను అనమాట. అంతే చేసింది. నేను కొవ్వు తీయలేదు, స్టమక్ పీస్ తీయలేదు, ఏం తీయలేదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు తినే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇంకొకటి హంగర్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇతను ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక 2 బిర్యానీస్ తినేస్తాడు ఆపకుండా. ఇప్పుడు అంత తినలేడు, కొంచెం తింటాడు. కొంచెం తింటానే మీకు బాడీలో సిగ్నల్ వస్తుంది ఇంకా ఆపేయని, ఆపేస్తాడు అనమాట. అలా దట్స్ హౌ. ఇంకొకటి హార్మోన్స్ ఏం చేస్తే హార్మోన్స్ పెరిగిపోతాయి. ఈ హార్మోన్స్ బర్న్ అయ్యి ఫ్యాట్ అన్ని చోట కరిగి మోషన్ త్రూ వస్తుంది. ఇంతకుముందు ఇతను ఫేస్ ఇంత ఉన్నింది, ఫేస్ తగ్గిపోయింది చూడండి, ఇది తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ 80 kgs తగ్గాడు, ఇంకా 10 తగ్గచ్చు, అంటే 50% తగ్గిపోతుంది. ఎన్ని మంత్స్ లో తగ్గిపోయావు 80 kgs? నేను మాక్సిమం 14 months లో 14 నెలల్లో 80 kgs నేచురల్ గా. అదంతా అదే తగ్గిపోతాడు. సర్జరీ ఒక్కసారి చేసేది, మల్టిపుల్ టైమ్స్ కాదు, అక్కర్లేదు. ఓకే సో గ్రేట్ కదా అది. మ్యాజిక్ లా ఉంది కదా, అలానే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఫుడ్ తినే క్వాంటిటీ తగ్గుతుంది అంతే, తగ్గుతుంది, మెటబాలిజం పెరిగిపోతుంది. ఇప్పుడు మెటబాలిజం పెరగడం అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేజ్ వచ్చిన తర్వాత మనం ఏం తినకపోయినా పొట్ట వచ్చేస్తుంది, ఏం తినకపోయినా ఫ్యాట్ అయిపోతాం. అంటే ఏమంటే మీ మెషిన్ తక్కువ అయిపోతుంది అన్నమాట. మీ మెషిన్ వర్కింగ్ కెపాసిటీ అంటే బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు దాన్ని. అంటే ఒక బిఎంఆర్ మెషిన్లో చూస్తే తెలుస్తుంది మాకు. వీళ్ళేం బిఎంఆర్ తగ్గిపోతుంది అంటే మీరు అసలు మీరు ఏం పెద్ద క్యాలరీస్ తినకపోయినా ఏం తినకపోయినా లావ్ అయిపోతుంటారు అనమాట. అవును, దాన్ని బిఎంఆర్ అంటారు. ఈ సర్జరీ వల్ల ఏమైంది, బిఎంఆర్ రేట్ మళ్ళీ పెరిగిపోతుంది, ఉన్న ఫ్యాట్ కరిగి మోషన్ త్రూ వస్తుంది. ఓకే అలా. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడ మనం లాప్రోస్కోపిక్తో చేస్తాము అని, బిఫోర్ ఏమన్నా డైట్ ఇస్తారా? అంటే ఇవన్నీ ఏమి సర్జరీ అనేది అంటే ఒక సూది కూడా పెట్టకుండా ముందు ఏమన్నా డైట్ ఇస్తారా డాక్టర్? ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఏం చేస్తామంటే ఇట్ డిపెండ్స్. కొంతమందికి 3 రోజులు లిక్విడ్ డైట్ ఇస్తాం, అంటే లిక్విడ్స్ మాత్రమే ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం తీసుకున్న లిక్విడ్స్ ఇంటెస్టైన్, స్టమక్ అంతా క్లీన్గా ఉండాలి. సర్జరీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ పైన క్లీన్ చేస్తామంటే క్లీన్గా ఉండాలి. ఓకే, లిక్విడ్ డైట్ ఇస్తాం. 2-3 days లిక్విడ్ డైట్ పైన ఉంటే చాలా వరకు. ఇంకా కొంతమంది వస్తారు 200 kgs 250 అట్లా వస్తారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వాలి లిక్విడ్ డైట్. 10 రోజులు 12 రోజులు లిక్విడ్ డైట్ పైన ఉండాలి. ఒకసారి ఏదైతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారో దాని తర్వాత మళ్ళీ ఏమైనా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుందా? లైఫ్ లాంగ్ అలానే ఒకసారి చేయించుకున్న తర్వాత దాని రిజల్టే లైఫ్ లాంగ్ ఉంటుందా అసలుకి? దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి సర్జరీస్లో. ఒకటి గ్యాస్ట్రిక్ స్లీవ్ అన్నారు, చాలా ఉన్నాయి, 38 ఉన్నాయి. కానీ గ్రాస్గా ఒక స్లీవ్, ఒక బైపాస్. స్లీవ్లో ఏం చేస్తామంటే స్టమక్ చైస్ని చిన్నగా చేస్తాం. ఆ 80% స్టమక్ని కట్ చేసి తీస్తాం బయటికి, కొత్త స్టమక్ 20% మాత్రమే ఉంటుంది. అది స్టమక్ మాత్రమే సర్జరీ. నేను చెప్పిన సర్జరీ బైపాస్, ఇతను చేసింది. నేను స్టమక్ చిన్నగా చేసి ఇంటెస్టైన్తో చేస్తాను, అక్కడ ఏం తీసేదేం లేదు, అది బైపాస్. చాలా వరకు అంటే బైపాస్లో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నేను ఎక్కువ చేస్తాను బైపాస్. సౌత్ ఇండియాలో మేము ఎక్కువ చేసేది బైపాస్లో పెరిగే ఛాన్సెస్ తక్కువ, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ తక్కువ. అట్లా ఏమవుతుందంటే ఇంకొకటి, మనం ఎంత సర్జరీ చేసినా పేషెంట్ సైడ్ నుంచి కొంచెం పేషెంట్ డిసిప్లిన్ ఉండాలి. అంటే షుగర్స్ తీసుకోవడంతో ఆగిపోవాలి, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కోక్, పెప్సీ, ఆల్కహాల్ ఇవన్నీ ఆపేసి మిగతావన్నీ తినొచ్చు. చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, రైస్, పప్పు, అన్నం, సాంబార్, ఇడ్లీ, దోశ అన్నీ తినొచ్చు. పోతే ఆయిల్ కొంచెం క్వాంటిటీ తగ్గించాలి, అదొకటి. ఇంకొకటి మెయింటెనెన్స్ లాగా ఒక 1/2 hour వాక్ చేస్తే మంచిది. ఏదైనా చేస్తే మెయింటెనెన్స్ ఉండాలి కదా, అలా మెయింటెనెన్స్లో 1/2 hour వాక్ చేస్తే సరిపోతుంది. థ్రెడ్మిల్తో చేస్తే ఇంకా మంచిది. సో ఇప్పుడు బిఫోర్ నువ్వు చెప్పావు కదా ఆయాసం ఉంది, లేజీ ఉంది,
కొంచెం నీ పెయిన్స్ ఉన్నాయి ఇవన్నీ. బట్ ఇది అయిన తర్వాత రిజల్ట్ వెంటనే కనిపించిందా ఇవన్నీ తగ్గటం, లేకపోతే? సర్జరీ అయ్యాక 2 మంత్స్‌కే చాలా వరకు ఫ్రీ అయిపోయింది. ఓకే. నేను ఒక 20 డేస్‌లోనే ఒక 10 కేజీస్ తగ్గిపోయాను. 15-20 డేస్‌లోనే 10 కేజీస్ తగ్గిపోయాను. సో మిగతా ప్రాబ్లమ్స్, ఆయాసం, బద్ధకం, ఏం పని చెప్తే టక్కున వెళ్ళిపోతాం వెళ్ళమను. అంటే మైండ్ చేంజ్ అయిపోద్ది, అవును. అంతేనా? సో ఫుడ్ అనేది ఎలా అంటే 1-2 ఇడ్లీ తీసుకుంటేనే సరిపోతుందా, లేకపోతే? ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది తినేవాళ్ళు ఉంటారు కదా డాక్టర్ గారు, అది ప్రాబ్లం ఉంటుంది కదా. అవును, బాగా తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటి? అదే నేను చెప్పింది మీకు. సర్జరీ క్వాంటిటీ ఒక్కటే కాదు, ఆకలి కూడా తగ్గిపోతుంది, ఓకే. క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. మా దగ్గర పేషెంట్స్ కొంతమంది 8 సార్లు తినేవాళ్ళు వస్తారు, రోజుకి 8 సార్లు 7 సార్లు ఊరికే బోర్ కొడితే తినేవాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా అదే నేను చెప్పింది, మీరు తక్కువ తింటేనే మీకు బ్రెయిన్ సిగ్నల్ వస్తుంది ఆపేయండి ఇంకా అని. అతను కూడా ఆపేస్తాడు. ఓకే. ఎవరు కూడా ఇంకా ఆపేయండి అంటే మళ్ళీ తినరు కదా ఎవరు. మీకు ఆకలి వేస్తా ఉంటే తింటా ఉంటారు, ఆకలి తగ్గిపోతుంది కదా, టెక్నికల్గా వాళ్ళు కూడా పనికి వస్తుంది, వాళ్ళకే బాగా పనికి వస్తుంది నేను అనుకుంటాను. ఓకే. సో ముఖ్యంగా ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తారు, అంటే మేల్స్, ఫీమేల్స్? అందరూ వస్తారు. ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ అంటూ లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి నేను సర్జరీ చేసినప్పుడు 22 ఉన్నాడు, ఓకే. 22-23 ఉన్నాడు. మా దగ్గర 22 వాళ్ళు వస్తారు, 30 ఇయర్స్ వాళ్ళు వస్తారు, యంగ్ అమ్మాయిలు, స్పెషల్లీ పెళ్లి కానోళ్ళు, పెళ్లి కోసం 100 కేజీలు ఉన్నారు, ఏమైనా తగ్గకపోతే పెళ్ళి అవ్వద్దు, అట్లాంటి సిచ్యువేషన్ వస్తారు. కొంతమంది పీసీఓడి హెల్త్ ఇష్యూస్ వస్తారు, థైరాయిడ్ ఇష్యూ ఉంది అని వస్తారు. కొంతమంది ఓల్డ్ ఏజ్, ఇప్పుడు 50 ఇయర్స్ 40 ఇయర్స్ అట్లా వాళ్ళు మోకాలు నొప్పులు ఎక్కువ అయిపోయినాయి సార్, ఇంకా నడవలేకున్నాము, షుగర్ అన్కంట్రోల్గా అయిపోయింది, వాళ్ళు వస్తారు. సో రకరకాల ఏజ్ వాళ్ళు వస్తారండి, ఒక స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏం లేదు. ఓకే. సో బిఫోర్ 180 ఉన్నప్పుడు నీ ఫోటో ఉందా, ఒకసారి చూపించవా? అసలు నువ్వేనా ఇది? అబ్బా, నీ ఫ్రెండ్స్, నీ లవర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా మంది అయితే గుర్తుపట్టట్లేదు బళ్ళారిలో. మీ పేరెంట్స్ కూడా గుర్తుపట్టలే? చాలా మంది అంటే అందరూ గుర్తుపడతారు, తొందరగా గుర్తుపట్టలేరు, కొంచెం లేట్. కానీ రిజల్ట్ అమేజింగ్. అది నిజంగా చాలా మందికి తెలియదు. బెరియాట్రిక్ సర్జరీ అంటేనే ఇప్పటికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేయించుకొని చనిపోయారంట కదా అని అప్పుడు న్యూస్లు వచ్చినాయి కదా. కానీ నేను ఒక చిన్న కరెక్షన్, ఆర్తి అగర్వాల్ చేసుకుని బెరియాట్రిక్ కాదు, లైపోసెక్షన్. అంటే నేను చెప్పకూడదు, బట్ జనరల్లీ బెరియాట్రిక్ సర్జరీ మాత్రం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్యాట్ కి సంబంధించిన ఏ వెయిట్ లాస్ సర్జరీ కూడా ఒకటే అనుకుంటారు. బెరియాట్రిక్ సర్జరీ వేరు, లైపోసెక్షన్ వేరు, చాలా ఉన్నాయి. ఏం చేస్తే బెరియాట్రిక్ డిఫరెంట్, ఫ్యాట్ తీసేది ఉండదు కదా. సో అది అపోహం అంతే. సో ఇంకొకటి, చాలా మంది వెయిటింగ్ లో చచ్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 180 kg ఒక అతను ఉన్నాడు, ఆయాసం ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, లంగ్స్ అన్నీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ భయంతో ఒకటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, సర్జరీ చేసుకునే స్తోమత లేకుండా వెయిటింగ్లోనే ఇంకా నెక్స్ట్ మంత్ చేసుకుందాము. మిగతా వాళ్ళు ఇప్పుడు చేసుకుని పోతున్నప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి చేసుకుంటే చచ్చిపోతారే అని చెప్తే మళ్ళీ ఇంకొన్ని రోజులు అట్లా ఆపేసి అలా ఆగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్జరీ చేసుకున్న వాళ్ళకంటే ఇట్లా వెయిటింగ్లో చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు. సో అలాంటి నేను చెప్పానంటే సర్జరీ చాలా సేఫ్ అండి. సేఫ్ ఎప్పుడు అవుతుందంటే, ఒక సర్జరీ, ఒక మంచి సర్జన్, ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి 3 ఉండాలి. మంచి సర్జన్ నుంచి మంచి హాస్పిటల్ లేకపోయినా సరిగ్గా చేయలేరు, ఎక్విప్మెంట్ లేదు కాబట్టి. మంచి హాస్పిటల్ ఉండి మంచి సర్జన్ లేకపోయినా చేయలేరు. అంటే ఒక టీం ఉండాలి, ఒక మంచి టీం ఉన్న చోటు చేసుకుంటే చాలా సేఫ్, ఏదైనా కూడా అంతే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బల్బ్ కొంటున్నారు అనుకోండి, ఆ బల్బ్ మీరు ఒక హ్యావెల్స్ అనో అదోనో ఇదోనో చెప్పే పోయి చూసుకుంటారు, లోపల వేరే కంపెనీలో చేసుకుంటే తీసుకోవచ్చు. ఆ కంపెనీ తీసుకొస్తే మీకు డ్యూరబిలిటీ ఉంటుంది, అన్ని ఎఫెక్టివ్గా ఉంటాయి. అలాగే సిచ్యువేషన్ అట్లా సర్జరీ అనేది ఒక మంచి ప్లేస్లో చేసుకుంటే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మా సెంటర్లో ఎవ్రీడే చేస్తాం సర్జరీ, కాబట్టి మేము చేసే పేషెంట్స్కి ఇప్పుడు అభిని అడగండి, అభి చేసుకుని 2 years అయింది. ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మాకు, దాంట్లో యాడ్ చేస్తాం పేషెంట్ సర్జరీ చేసుకున్న తర్వాత. ఆ గ్రూప్స్ ఉన్నాయి, ఒక గ్రూప్లో 400 అట్లా పేషెంట్స్ ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా అయింటే నేను ఆ గ్రూప్ మెయింటైన్ చేయగలనా? లేదు కదా. లేదు. సో ఎవరైనా ఆపగలమా? ఈ కాలంలో సోషల్ మీడియా అవన్నీ ఉన్నాయి, ఎవరైనా ఎక్కడైనా పోయి గూగుల్ రివ్యూ రాయొచ్చు, ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్, మేము ఆపలేం. కాబట్టి సేఫ్గా చేస్తున్నామని చెప్పడానికి నేను కాన్సెప్ట్ ఏమంటే, అదే ఫస్ట్ చెప్పాను, అదే సీయింగ్ ఇస్ బిలీవింగ్. ఎప్పుడైతే మనం చూడమో మనం బిలీవ్ చేయము ఏదాన్ని కూడా. ఇప్పుడు నేను మీకు అభి రాకపోయింటే నేను చెప్పండి ఒక పేషెంట్ 80 ఏళ్ళు తగ్గారంటే అవునా ఆ ఊరికే చెప్తున్నారు అనుకుంటారు. అవును, అందుకే తీసుకొచ్చాను. ఇలా తీసుకురావడమే సీయింగ్ ఇస్ బిలీవింగ్. బట్ తను రావడం కూడా చాలా గ్రేట్ కదా. కరెక్ట్. సో ఇలా చాలా మంది ఉన్నారు, లాట్ ఆఫ్ అభి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లా చాలా మంది ఉన్నారు సర్జరీ చేసుకున్న వాళ్ళు, బెటర్గా ఉన్న లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. QLI అంటారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందరూ బతుకుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, మేము బతుకుతున్నాం, కానీ క్వాలిటీగా బతకాల, నడవడం అవన్నీ ఆయాసం ఉండకుండా, మంచి బట్టలు. ఇప్పుడు చూడండి
ఇంతకుముందు ఆ సైజ్ అడగండి, ఎంత ఏ షర్ట్ సైజ్ వేస్తాడు, ఎంత ప్యాంట్ సైజ్ ఎంత వేస్తాడు. షర్ట్ సైజ్ ఎంత ముందు 6XL 7XL. ఇప్పుడు ప్యాంట్ వచ్చేసి 52. 52 ఇప్పుడు 38 ప్యాంట్ సైజ్. 38కి వచ్చేసా షర్ట్ XL. ఎక్సెల్. ఇంకొక 1 year లో ఉంటే డాక్టర్ గారు లాగా అయిపోతారు. ఇంకో 10 తగ్గుతాడు అంతే, అంతేనా? బట్ మీరు అంటే సర్జరీ చేసిన తర్వాత మన పని అయిపోయింది, మనకు డబ్బులు వచ్చేసినాయి, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు అనేది ఉండదు. ఒక గ్రూప్ మెయింటైన్ చేసి అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ మీ టీం అనేది రెస్పాండ్ అవుతుంది కదా, అది ఇంపార్టెంట్. చూడండి ఎప్పుడు కూడా మీరు ఏదైనా కొనేటప్పుడు ఏం అడుగుతారు, కస్టమర్ సర్వీస్ బాగుందని అడుగుతారు. అంటే ఎంత అర్థమైంది, ఇది కొనేసిన తర్వాత మళ్ళీ ఏమైనా రిపేర్ అయితే వస్తారని. అలాంటిదే సర్జరీ అయిపోయిన తర్వాత మేము కాన్స్టెంట్ టచ్లో ఉంటాం. ఇవి అవి 2 years ఉన్నాడు, ఇంతే క్లోజ్గా ఉన్నాం, వాడు ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. అలాంటి ఏ పేషెంట్ 6 ఏళ్ళ ముందు, 7 years ముందు, 6 years ముందు, బెంగళూరుకి వచ్చి 9 years అయింది, 9 years నుంచి ఏ పేషెంట్ మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాం. ఓకే, నేనే కాదు, నా టీము అంతా గ్రూప్స్ ఉన్నాయి, ప్లస్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్, ఇట్లా వర్చువలే కాదు ఫిజికల్ కూడా కలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో ఒక మీటింగ్ పెట్టి చేసుకున్న వాళ్ళందరూ గ్రూప్ వస్తారు. ఓకే, అట్లా కూడా ఉన్నాయి మీటింగ్స్ మావి. సో దాన్ని అట్లా ఇంకా బాగా తెలుస్తుంది అలా ఎలా ఉన్నారు. కొన్నిసార్లు నేనే గుర్తుపడతాను నా పేషెంట్స్ నా వీళ్ళని, అంత తగ్గిపోతారు కదా. ఓకే, ఇప్పుడు అభి ఎట్లా అంటే అట్లీస్ట్ ఫేస్ అలా ఉంది అభిది, కొంతమంది ఫేస్ షేప్ కూడా మారిపోతుంది. ఇంత పెద్ద ఫేస్లో సన్నగా అయిపోతే మనం గుర్తుపట్టే నువ్వేనా మా పేషెంట్ అని. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు చెప్పినట్లు అప్పు చేస్తే గుర్తుపట్టలేరు కదా అలా. సో మెనీ పీపుల్ కాంట్ ఐడెంటిఫై దమ్. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ అన్నమేమో ఇతని తమ్ముడేమో, చిన్న తమ్ముడు అనుకుంటారు చాలా వరకు. సో అలా ఎలా మీ సక్సెస్ రేట్ ఎంత అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు నేను చూడండి, ఈ సర్జరీకి వేల సర్జరీలు చేసి ఉంటారు కదా, ఇప్పుడు చూడండి ఈ సర్జరీకి అని యావరేజ్ మనం డేటా తీసుకున్నాం. సర్జరీ నేను స్టార్ట్ చేసింది కాదు కదా, యూఎస్లో యూరోప్లో స్టార్ట్ చేశారు. ఆ సర్జరీ స్టార్ట్ అయ్యి కూడా 45 years అయింది. ఓకే, 45 ఏళ్ళు అయింది సర్జరీ స్టార్ట్ అయ్యి. కానీ ఈ మధ్య ఒక 5-10 years నుంచి కొంచెం వెలుగులోకి వచ్చింది. వెలుగులు అంటే అవేర్నెస్ వచ్చింది, అందరూ వచ్చి మాలాంటి డాక్టర్స్ బయటకు వచ్చి అవేర్నెస్ పెంచుతున్నారు. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 చేశాను అనుకోండి, బెంగళూరులో ఒక 1000 సర్జరీస్ చేశాను. దాంట్లో సక్సెస్ రేట్ అంటే 99% వరకు ఉంది. 1% దేంట్లోనే ఉంటుంది, అటు ఇటు. 1 అనేది కూడా ఏ విషయంలో? అది పేషెంట్ ఫ్యాక్టర్స్, సర్జికల్ రిస్క్ కాదు, పేషెంట్ ఫ్యాక్టర్. ఎట్లా అంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ లంగ్ చెడిపోయి ఉంటుంది, ఆల్రెడీ హార్ట్ ఇది అయిపోయి ఉంటుంది, స్టంట్స్ ఉంటాయి, ఆల్రెడీ కిడ్నీస్ డ్యామేజ్ అయి ఉంటాయి. వాళ్ళకి మనం చూడండి ఏదైనా డ్యామేజ్ అయిపోతే మనం రిపేర్ చేయలేం, ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తాం. ఓకే, అది నేను చెప్పేది. సో పర్సంటేజ్ మీకు మంచి సక్సెస్ ఫోర్స్ ఉంటుంది, కానీ పేషెంట్కి కరెక్ట్ సెలెక్షన్ చేస్తే పేషెంట్ బాగుంటుంది. ఓకే, పేషెంట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఒక వార్ పోయేటప్పుడు మనం బాగా ప్రిపేర్ అవుతాం కదా, అలా పేషెంట్ కూడా లిక్విడ్ డైట్ తీసుకొని ఆక్సిజన్ లెవెల్స్, CO2 లెవెల్స్ నార్మల్ చేసుకొని డయాబెటీస్ని కొంచెం కంట్రోల్ చేసుకొని వస్తే రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, అంటే కొంతమంది ఇన్సూరెన్స్ దీనికి పనిచేయదేమో, అంటే కొన్ని సర్జరీలకు ఇన్సూరెన్స్ రాదు. అవును, డెంటల్కి ఒకటి, గైనకాలజీకి ఒకటి, వీటికి కూడా రాదేమో అని చెప్పేసి కొంతమంది కాంట్రాక్ట్ అవ్వరు కూడా. అవును, ఎందుకు లేనిపోయింది, చాలా ఖర్చుతో కూడుకున్న ఒక సర్జరీ ఇది అని వెనకడుగు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. దీనికి ఎలా ఇన్సూరెన్స్ వస్తుందా? ఇన్సూరెన్స్ వస్తుందండి, కానీ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా కూడా మీరు ఇన్సూరెన్స్ ఒకటి ఇండివిజువల్ ఇన్సూరెన్స్, ఒకటి కార్పొరేట్ ఇన్సూరెన్స్. కార్పొరేట్ అంటే ఏదో కార్పొరేట్ కంపెనీ పనిచేస్తున్న వాళ్ళకి ఇన్సూరెన్స్. కార్పొరేట్ ఇన్సూరెన్స్ చాలా వరకు అప్రూవ్ అయిపోతాయి. ఓకే, చాలా వరకు అయిపోతాయి. ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. 2-3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నాకు తెలిసి 3 years ఉందనుకుంటా. ఆ 3 years వెయిటింగ్ పీరియడ్ అయిపోతే కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇన్సూరెన్స్. మీరు ఒక మాట అన్నారు కదా, వెయిటింగ్ అని. ఆ వెయిటింగ్ ఏదో ఇన్సూరెన్స్ లో వెయిటింగ్ చేస్తే పోద్ది కదా అయితే. సో అలా నెక్స్ట్ ఇయర్ చేయించుకుందాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, అలా వెయిటింగ్ లోనే పోతారు. అందుకని ముందే వచ్చేస్తే మనం ఉంటేనే కదండి ఇవన్నీ. అవును, మన ప్రాపర్టీస్, మన ఇల్లు, మన బంధువులు మనం ఉంటేనే కదా. అది ఆలోచించారు. ఇండియాలో ఎలా ఉందంటే హెల్త్ అనేది ఒక ఎక్స్ట్రా ఎక్స్పెన్స్. ఎగ్జాక్ట్లీ. ఐఫోన్ విత్ ఇన్ బడ్జెట్, కానీ హెల్త్ విత్ ఇన్ బడ్జెట్ కాదు, ఎక్స్ట్రా బడ్జెట్. అలా ఆలోచించిన ఆపేసి హెల్త్ కూడా విత్ ఇన్ ద బడ్జెట్ అనుకుంటే ఏ సర్జరీ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒక 2 years తర్వాత 3 years మామూలుగా ఉంటుంది నాకు తెలిసి. ఓకే, దాని తర్వాత కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇమీడియట్ గా అప్రూవ్ అయిపోతుంది. కార్పొరేట్ డే 1 నుంచి కవర్ అవుతుంది. ఓకే, ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కొంచెం టైం పడుతుంది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్, బేరియాట్రిక్ అంటూ ఉంటారు. సో మీ వరకు ఎలా సార్? అంత ఎక్స్పెన్సివ్ కాదండి. ఇంత ముందు ఎక్కువ ఉండేది ఎక్స్పెన్సివ్. నేను బాంబేలో ఉన్నప్పుడు 6 లక్షలు ఉండేది మినిమం. ఇప్పుడు మేము చేసే 3-4 lakhs చేస్తాం సర్జరీ. అంతే. ఏ సర్జరీ అన్నా స్టార్టింగ్లో ఏదైనా కొత్త వచ్చినప్పుడు దాని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు అంతా యాక్సెసిబుల్ అయిపోయింది కాబట్టి 3-4 లక్షలు అయిపోతుంది సర్జరీ.
ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా కానీ చాలా వరకు అయిపోతుంది. Hmm. ఏదైనా ఇంకెక్కువ హెల్త్ ఇష్యూస్ ఉండి ఐసీయూలో ఉండాల్సిన అవసరం పడితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే. మెడికేషన్ ఉంటుందండి దీనికి? మెడికేషన్ అంటే మనం మామూలుగా వెయిట్ తగ్గడానికి మెడికేషన్ ఏమి ఇవ్వము. అదే చేసిన తర్వాత ఒక యాంటీబయాటిక్ ఏదైనా ఏ సర్జరీ కన్నా యాంటీబయాటిక్ 3-4 రోజులు అట్లా ఉంటుంది. తర్వాత మల్టీవిటమిన్స్, ప్రోటీన్స్ ఇవ్వాలా. అంతే. ఇప్పుడు చూడండి, మీరు వెయిట్ తగ్గుతారని చెప్తారు. వెయిట్ తగ్గినా కూడా లూజ్ స్కిన్ ఉండకూడదు. మీరు ఇంత 180 ఉన్నాడు, ఇప్పుడు 100, ఆ లూజ్ స్కిన్ ఉండకూడదు అంటే ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవాలి, ఓకే. మల్టీవిటమిన్ కరెక్ట్గా తీసుకోవాలి. కొన్ని ఎక్సైల్ చెప్తాం, అదే టచ్లో ఉంటామని చెప్తాను. ఫాలో అప్ రెగ్యులర్గా మాటలో టచ్లో ఉంటే ఈ లూజ్ స్కిన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు. సో నీవు ఇప్పుడు చేయించుకుని 1.5 year అయింది కదా, ఇప్పుడు ప్రోటీన్స్ కానీ విటమిన్ చెప్పినట్టు అన్ని 1 year follow యూస్ అవుతున్నావా? చేశాను. 1 year. ఆ? 1 year యూస్ చేశాను. యూజ్ చేసావు, తర్వాత ఆపేసావు. ఆపేసి ఓకే. సో ఫుడ్ డైట్ ఎలా అంటే చికెన్, మటన్, ఫిష్ అన్నీ తింటున్నాను. మటన్ ఆపేసాను. ఓకే. అంటే రెడ్ మీట్ ఒకటి తినకూడదు. తినకూడదు అని చెప్పాను, బీఫ్ వద్దు అని చెప్తాను. మటన్ తినొచ్చు కొన్ని ముక్కలు, కానీ చికెన్ రెగ్యులర్గా తినొచ్చు. ఫిష్, సీ ఫుడ్ అయితే ఇంకా రెస్ట్రిక్షన్ లేదు, ఎంతనే తినొచ్చు. ఓకే. సో అప్పుడు 1.5 year నుంచి ఇంకా వెయిట్ పెరగలేదు. అదే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫస్ట్ చేసినప్పుడు ఇంతకుముందు ఇంత తినేవాడు కదా, అంత తిన్నావు. నెక్స్ట్ 2 months మళ్ళీ ఇంత పెరుగుకుంటూ పోతుందా లేకపోతే? అవుతుంది కానీ అంత పాత అంత తినలేం. ఓకే. ఇప్పుడు ఎంత తింటున్నావు? నేను ఒక ఇంట్లో ఇడ్లీ అయితే ఒక 3 తింటున్నాను చిన్నవి. ఓకే. హోటల్లో అయితే 1.5, ఒకసారి 1.5, ఒక్కొక్కసారి 2 మాక్సిమం. అది కామన్ గా మనం ఒక హ్యూమన్ తీసుకునే ఫుడ్ అదే తీసుకుంటున్నాం ఇప్పుడు. అంతే. అందరం 3-4 ఇడ్లీ కన్నా ఎక్కువ తినలేం కదా. 2 2. సో బిర్యానీ అయితే ఒక చిన్న బౌల్. సో రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ ఎలా తీసుకోవాలి అలాగే తీసుకుంటాం. అలాగే తీసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి రైస్ ఎక్కువ వెళ్ళదు. ఒక్కొక్కసారి కామన్ గా బాగా తినడానికి అవుతుంది. ఒక్కొక్కసారి కొంచెం రైస్ తక్కువ, రైస్ పదార్థాలు తక్కువ, రైస్ తక్కువ అంటే కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి. చపాతీ ఇవన్నీ నార్మల్ గా 2 తింటున్నాను ఇప్పుడు. సో ఎందుకంటే తన్నే ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది తనకు చేయించుకున్న తర్వాత ఎలా ఉందో ఫీడ్బ్యాక్, మనం కూడా స్టెప్ వేస్తే ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దానివల్ల. సార్ ఇప్పుడు చేయించుకున్న తర్వాత ఇప్పుడు బిఫోర్ షుగర్ ఉంది, బీపీ ఉంది, మిగతా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ చాలా లావు ఉంటారు. వీటి మీద మళ్ళీ ప్రాబ్లం ఏదన్నా ఎక్కువైపోయిద్దామో ఎందుకు లేని ఆగే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదే నేను చెప్పేది చాలా వరకు. అందుకే నేను చెప్పాను దీన్ని మెటబాలిక్ సర్జరీ ఎందుకు అన్నారంటే, మీ షుగర్ని తగ్గించేస్తుంది, మీ బీపీని తగ్గించేస్తుంది, మీ కొలెస్ట్రాల్స్ని తగ్గించేస్తుంది సర్జరీ. చాలా వరకు తగ్గించేది. మీరు మామూలుగా షుగర్ డాక్టర్ దగ్గర పోయారనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్, మీ అమ్మనో ఎవరైనా తీసుకెళ్ళాను షుగర్ డాక్టర్, ఒక్కొక్క 5 కేజీలు తగ్గమ్మా, షుగర్ కంట్రోల్లో వస్తుందని చెప్తారు అని చెప్తారు. అవును కదా, చెప్తారు కదా. ఎక్సర్సైజ్ చేయమా, వాక్ చేయమా అని చెప్తారు. అలాంటప్పుడు 5 కేజీలు అంటే ఇక్కడ 50, 60, 80 కేజీలు తగ్గుతారు. సో షుగర్ ఎక్కడ పోతుంది? అడ్రస్ ఎలాగుండా పోతుంది. అట్లా మెటబాలిజం చేంజ్ అయితే అన్ని చేంజ్ అయిపోతుంది. కొంతమంది ఇప్పుడు మరి మా తాతలా ఉన్నాడండి, మా నాన్నలా ఉన్నాడండి, నేను కూడా లా ఉన్నానండి అన్న వాళ్ళు ఉంటారు కదా సార్. కరెక్ట్. మామూలుగా ఒబెసిటీకి మల్టిపుల్ కారణాలు. కొంతమంది కూర్చొని లావు అవుతారు, కొంతమంది తిని లావు అవుతారు, కొంత ఆల్కహాల్ తాగి లావు అవుతారు, కొంత బయట జంక్ ఫుడ్ తిని లావు అవుతారు, కొంతమందికి జెనెటిక్స్ ఏం చేయని లావు అవుతారు. అవును, వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఎవరైనా లావు, జీన్స్ స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. కొన్ని ఒబెసిటీ జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ కింద మనకు వచ్చాయనుకోండి లావు అయిపోతాం. నేను చూసింది ఏమంటే, ఇప్పుడు చూడండి, నేను సర్జరీ చేస్తాను కదా, కొన్ని ఫ్యామిలీస్లో 8 మెంబర్స్ కూడా చేశాను, 12 మెంబర్స్ కూడా చేశాను సర్జరీ. నేను ఫ్యామిలీ ప్యాక్ లేక ఎందుకు చేశానంటే, ఆ ఫ్యామిలీ అందరూ లావు అన్నారు. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు, కొడుకు, భార్య, వదిన అందరూ లావు, అందరికీ సర్జరీ. సో అలా ఒబెసిటీ జీన్స్లో ఉంటే చాలా వరకు మీరు ఏం చేసినా దాన్ని కంట్రోల్ చేయలేరు. లావు అవడం వేరే ఆప్షన్ లేదు మీకు, అలా ఉంటుంది కొంతమంది. కానీ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఆ జీన్ లోనే ఉందంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు చేశారు సర్జరీ. ఇప్పుడు వీళ్ళకి పెళ్లి అవుతుంది, మళ్ళీ పిల్లలు పుడతారు కదా, ఈ జీన్ అనేది అలానే ఉంటుందా లేకపోతే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. జీన్స్ అనేది ఎప్పుడు మారదా? మనం ఎప్పుడు డిఎన్ఏ మార్చలేం, డిఎన్ఏ లాగా ఉంటుంది, అందుకే డిఎన్ఏ అంటారు, స్ట్రాంగ్ డిఎన్ఏ ఉండాలంటారు. సో అలా అది మారదు. కాకపోతే ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడితే ఆ లెవెల్లోకి రాలేము. ఇప్పుడు అభిగిన ఒకప్పుడు చిన్నప్పుడే కొంచెం కంట్రోల్లో కొంచెం లెవెల్లో ఉంటే ఈ లెవెల్కి వచ్చేవాడు కాదు, ఏదో 100, 120 వచ్చి ఆగిపోయాడు. అన్కంట్రోల్డ్ మనం లైఫ్ స్టైల్లో ఉంది కదా, దానికి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, పేషెంట్ మిస్టేక్స్ కూడా, అవి చేసినప్పుడు 180కి వచ్చేసాడు. అట్లా. అవి మీ ఇంట్లో ఎవరున్నారు ఇట్లా? అమ్మ ఉంది. ఓకే. సో అమ్మ, నేను చిన్నప్పటి నుంచి తన కాన్స్టెంట్ వెయిట్ 120, 125. అమ్మ
నేను చిన్నప్పటి నుంచి. ఓకే. కానీ ఫుల్ యాక్టివ్. ఓహ్! సో నువ్వు నీకొక్కడికి వచ్చింది అది ఇంట్లో. నాకు ఎంతమంది మీరు? ఇద్దరు. బ్రదర్ నువ్వు. బ్రదర్ మామూలుగానే ఉంటారు. నార్మల్‌గా. నార్మల్ నాన్నలాగా. హ్మ్. సో అమ్మ జీన్ మీకొచ్చింది అవును. అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అమ్మ కూడా చేయించుకున్నారా? చేపిద్దామని ప్లానింగ్ నెక్స్ట్. ఓకే. సార్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా భయపడొచ్చా సార్ దీనికి? లేకపోతే ఎవరైనా చేయించుకోవచ్చా? ఎవరైనా చేసి మీరు హార్ట్ లంగ్ అంతా అనస్థిషియా ఇవ్వడానికి మామూలుగా సర్జరీ ఎలా చేస్తాం, జనరల్ అనస్థిషియా తెస్తాం. అది కన్నా ఫిట్గా ఉంటే అనస్థిషియాకి చేసుకోవచ్చు. ఓకే. ఏజ్ అంటూ ఏం లేదు. అసలు ఏం ఏజ్ ఫ్యాక్టర్? చాలా వరకు నేను 70 వరకు చేస్తాను. 70 తర్వాత నేను చేయడానికి ఒప్పుకోను. ఎందుకంటే 70 తర్వాత వాళ్ళు టాలరేట్ చేయలేరు నాకు అనిపిస్తుంది. 70 లోపల ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఓకే. నేను హైయెస్ట్ ఏజ్ ఏమంటే 72 వరకు చేశాను. 72 వరకు. 72 పైన వస్తే నేనే వద్దని చెప్పేస్తాను. అంటే అన్లెస్ ఇట్స్ వెరీ ట్రబుల్సమ్ ఫర్ దెమ్, ఐ డోంట్ డూ. ఓకే. సో ఇప్పుడు యూత్‌లో అంటే నేను కూడా యూత్ కాబట్టి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు మీరు వస్తున్నారంటే. ఇప్పుడు చాలా మంది ఒబెసిటీ ఉండటం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ భయంకరంగా ఉన్నాయి. అవును. పిల్లలు పుట్టరు, టెస్ట్ బేబీకి వెళ్తారు, ఐవీఎఫ్లు అంటారు, ఏయో అంటారు. అయినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీకి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఒకవేళ పీసీఓడి అంటే సిస్ట్ మల్టిపుల్ ఓవర్లో సిస్ట్ ఉండడం వల్ల హెల్తీ ఎగ్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే అదొక రీజన్ ఉండి, వెయిట్ రీజన్ ఉంటే డెఫినెట్గా ఈ సర్జరీ చేయొచ్చండి. అట్లీస్ట్ చేస్తే వెయిట్ లాస్ అవుతారా, పీసీఓడి రివర్స్ అవుతుంది, అది ఎగ్ రిజర్వ్ బెటర్ అవుతుంది, డెఫినెట్గా కన్సీవ్ అవుతారు. మా పేషెంట్స్ చాలా మంది ఈ ఇయర్లో 4 మెంబర్స్ అలా వచ్చారనమాట. ఓకే. వాళ్ళు ఏం చేశారు, గ్రూప్ వాళ్ళు 20-30 మధ్యలో. ఓకే. మేము ట్రై చేసాము, న్యాచురల్గా కాలేదు. చాలా మంది డాక్టర్స్ దగ్గర పోయాము, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నాము, కన్సీవ్ అవ్వలేదు. అంటే నేను చెప్పానంటే వెయిట్ లాస్ చేయండి, ఒకవేళ వెయిట్ లాసే రీజన్ ఉంటే డెఫినెట్గా మీకు బెటర్ అయిపోతుంది. అట్లా 4 మెంబర్స్ అలా న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. మేము సర్జరీ చేసాం. మామూలుగా సర్జరీ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ ఏమని చెప్తాం ప్రెగ్నెన్సీకి. ఇమీడియట్గా కన్సీవ్ అవ్వడం మంచిది కాదు, ఎందుకంటే మీ ఫుడ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కదా, బేబీకి ఫుడ్ సరిగ్గా చేరదు. కాబట్టి అట్లీస్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇస్తే మీ క్వాంటిటీ పెరుగుతుంది. ఇట్లా అభిజిత్ చెప్పాడు కదా, స్టార్టింగ్లో హాఫ్ ఇడ్లీ తినేవాడు, ఇప్పుడు 3 ఇడ్లీస్, అలా క్వాంటిటీ పెరుగుతుంది. కాబట్టి 1 ఇయర్ గ్యాప్ ఏమని చెప్తాం. అలా 1 ఇయర్లో వెయిట్ పెరిగే అవకాశం ఉండదు అసలు. తగ్గుతారు కదా, అదే ఆ 1 ఇయర్ వరకు తగ్గుతారు కదా. సో అలా దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. అంటే లేడీస్లో అంటే పీసీఓడి ప్రాబ్లం అన్నారు, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు జెంట్స్లో ఏంటి మరి? జెంట్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒబెసిటీ వల్ల. అవును, అన్ని తగ్గుతాయి కదా. ఓకే. షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అన్ని తగ్గుతాయి. స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందనే డాక్యుమెంటేషన్ అయితే ఏం లేదు. అట్లీస్ట్ మనం ఏమంటే కడుపు గిప్పుడు ఏమైనా తగ్గిన తర్వాత ఫిజికల్గా ఫిట్ అవుతాడు మనిషి. ఓకే. అంతే కదా. ఇప్పుడు ఇదే చెప్పాడు, అభి చెప్పాడు, నడవలేను, కూర్చోలేను, ఆయాసము, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అట్లా డెఫినెట్గా ఫిట్ అయితే కొంచెం యాక్టివ్ అవుతారు కదా. మేబీ ఆ లావు ఉండటం వల్ల కడుపు గిడిపి ఉందనుకోండి, అదే కలవటానికి కూడా ఇంట్రెస్ట్గా ఉండరు. అవును. సో మగవాళ్ళ ముఖ్యంగా. అవును. ఓకే. ఓకే. సో దానివల్ల తగ్గే అవకాశం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి అవును క్లియర్ అవుతుంది. బట్ పెళ్లి కానీ వాళ్ళు చేయించుకోవచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అదే చేసుకోవచ్చు. దానికి ఏజ్ అంటూ ఏం లేదు, చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా మంది పెళ్లి ఉంది, ఫర్ 6 months 1 year పెళ్లి ఉంది అనుకోండి. జనాలు ఏం చేస్తారంటే మామూలుగా సన్నగా అవ్వాలనుకుంటారు పెళ్లి కోసము అని సర్జరీ చేసుకోవచ్చు. వాళ్ళు 6-8 monthsలో వాళ్ళు ఎక్స్ట్రా వెయిట్ తగ్గిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి 60 ఉండాలి, ఆమె హైట్ ప్రకారం, ఆమె 100 ఉంది అనుకోండి, 40 kg ఎక్కువ ఉంది. ఆ 40 తగ్గదు కానీ అట్లీస్ట్ 35 kg తగ్గిపోతుంది. ఓకే. 30-35 తగ్గిపోతారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే చేయించుకున్న 1 year తర్వాత పెళ్లి చేసుకుంటే మంచిది. పెళ్లి చేసుకోవచ్చు, కన్సీవ్ అవ్వకూడదు. ఓకే. ప్లానింగ్ చేయకూడదు ప్రెగ్నెన్సీ. సో అప్పుడు అలా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మీ దగ్గర. చాలా ఇదే ఎక్కువ, యంగ్ ఏజ్ గ్రూప్లో ఇదే ఎక్కువ, ఈ క్రైటీరియా ఎక్కువ. ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయించుకుంటే మంచిది? ఇప్పుడు చూడండి, మామూలుగా ఎట్లా అంటే మీ హైట్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ అంటే ఒక హైట్కి ఒక వెయిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత హైట్ అండి, ఎన్ని సెంటీమీటర్? 5.8 అంటే ఒక 172 centimeters ఉన్నారనుకోండి. 172 centimeters అంటే మీరు 70-75 మధ్యలో ఉండాలి మీ వెయిట్. అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్. 70 to 75 ఆ మధ్యలో ఉండాలి. మీరు ఒకవేళ మీరు ఉండాల్సిన వెయిట్ కంటే 25 kgs కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు 100 పైన ఉన్నారనుకోండి, మీరు చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ఉండొచ్చు? 25 పైన ఉండాలా ఉంటే. ఓకే. మీరు 75 ఉండాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ఉన్నారు, మీరు చేసుకోవచ్చు. ఓకే. అంటే 20 kgs ఉన్నారనుకో చేయం. మామూలుగా 25 kgs కంటే మీ హైట్, మీ వెయిట్ ఉండాల్సిన వెయిట్ కంటే 25 kgs ఎక్కువ ఉన్నారని వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు 125 ఉన్నారు, మీరు చేసుకోవచ్చు. 100 పైన మీరు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు డైట్ ఫాలో అయ్యి గ్రాడ్యువల్ గా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఇస్తారా మీరు? మామూలుగా ఎట్లా అంటే మీరు ఎవరైనా కానీ
మేము సర్జరీని లాస్ట్ రిసార్ట్గా పెడతాం. వస్తానే సర్జరీ చేసాం. కొంతమంది ఉంటారు 15 కేజీలు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి డైట్ ప్రోటోకాల్స్, ఫిజికల్ యాక్టివిటీ, డైట్ అంటూ చూడండి, ఒక డైట్ అంటూ ఫాలో అవ్వకూడదు. తరతరాలుగా వచ్చేది బ్యాలెన్స్ డైట్, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ అవన్నీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినాయి? ఒకవేళ అంత సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలి కదా. సో ఒక డైట్ అంటూ ఉండదు. నేను చెప్పేది ఏమంటే ఆల్వేస్ ట్రై టు డూ బ్యాలెన్స్ డైట్. మీరేం చేస్తారంటే డైట్ ఫాలో అవ్వడం కంటే మంచిది, మీరు డైట్ చేస్తారు, ఒక 15 రోజులు చేస్తారు, తర్వాత బర్త్డే పార్టీ వస్తుంది, అయిపోయా క్లోజ్ డైట్. నెక్స్ట్ నుంచి మళ్ళీ నార్మల్ తినాలి. అట్లా తింటే మళ్ళీ లూజ్ మళ్ళీ గెయిన్ అయిపోతారు కదా, ఏం తగ్గిరావు. అట్లా ఉండడం కంటే బ్యాలెన్స్ డైట్ అంటే పోర్షన్ కంట్రోల్, క్వాంటిటీ ఇప్పుడు ఇంత ఉంది, కాన్షియస్గా ఇంత తింటే సార్. పోర్షన్ కంట్రోల్ ఒకటి. నంబర్ ఒకటి, స్వీట్స్ని ముట్టకూడదు, అస్సలకి అవాయిడ్ చేయండి. ఓకే. ఎక్కువ రోజులు బతకాలంటే స్వీట్ని ముట్టకూడదు. ఎనీ వైట్ ఇస్ పాయిజన్, తెలుసు కదా మీకు. వైట్ సాల్ట్, వైట్ స్వీట్, వైట్ మైదా, అన్ని పాయిజన్. వైట్ షుగర్ పాయిజన్. ఇది మీరు ఎన్ని రోజులైతే అవాయిడ్ చేస్తారో అంత ఎక్కువ బతుకుతారు. అది ఓపెన్ ఫ్యాక్ట్. నేను చెప్పేది వేరే వాళ్ళు చెప్పేది. అమెరికాలో ఎవరు చెప్పినా ఇదే. వైట్ అంటే స్వీట్, షుగరు, ఇవి దీంతో దూరం ఉంటే లైఫ్ పెరుగుతుంది, అంతే సింపుల్గా. ఓకే, వెరీ సింపుల్. చాలా రోజుల తర్వాత చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి ఒక డాక్టర్ దొరికారు. సో మొయినుద్దీన్ గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అభి. ఇలా నేను ఆల్రెడీ చేశాను, చాలా వరకు నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, డైట్ ఫాలో అవుతున్నాను, సక్సెస్ రేట్ 100కి 100 అని చెప్పి ఒకళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ పెరుగుతుంది. చూడండి, ఆ ఏజ్ గ్రూప్, నా ఏజ్ గ్రూప్ ఆ అబ్బాయి చేయించుకొని ఎంత హెల్దీగా ఉన్నారు అనేది కొంత వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మొయినుద్దీన్ గారు. అండ్ బెంగళూరులో ఇప్పుడు టాప్ మోస్ట్ సర్జన్ మీరు. థ్యాంక్ యూ. అండ్ బేరియాట్రిక్కి అండ్ మీలాంటి డాక్టర్స్ ఉండాలి, అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. సో ఆ మార్పులు ఫిజికల్గా వస్తాయి, బాడీలో కూడా కనపడుతుంటది మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి అభి. థ్యాంక్ యూ వెరీ మచ్.